హాయ్, అందరు బాగున్నారా? అందరం బాగుండాలని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా? ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే కొయ్యి కూర, ఎండు రొయ్యల కూర వండి చూపిద్దామని. ఎక్కువ సుత్తి పెట్టా, ఎక్కువ ప్రాసెస్ ఏం చూపియ, తొందరగా అయిపోయేది, మీరు చూసి తొందరగా చేసుకునేటట్టు చూపిస్తా. సరేనా? ఇదిగో చూడండి, కడిగి తరిగి పెట్టుకున్న కొయ్యి కూర, కడిగి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇగో తలలు తోకలు తీసి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు. సరేనా? ఈ ఎండు రొయ్యలు ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటామండి, ఆకుకూరలలో. ఏదంటే కొయ్యి కూర, తోటకూర, చుక్కకూర, మళ్ళీనేమో పుంటి కూర, పాలకూర, అన్నిట్లో వేసుకొని వండుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరేనా? ఇక మిగతా ప్రాసెస్ అంతా ఒకటే, ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ. పొయ్యి ముట్టించుకొని గిన్నె పెట్టుకొని స్లిమ్లో పెట్టుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. సరేనా? కొంచెం వేడి కాగానే వేసుకోవాలి ఎండు రొయ్యలు, ఎందుకంటే నూనెలో కొంచెం వేగాలన్నట్టు. ఇది ఎక్కువ నూనె వేడైనాక వేస్తే చిటపట అని మొత్తం పైకి జిత్తుతుంది అన్నట్టు. అందుకే ముందే ఇట్లా కొంచెం వేడి కాగానే వేసుకోవాలి. ఎండు రొయ్యలు ఎందుకు ఎంచుతున్న నూనెలో ఫస్ట్ అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ కట్టెల పొయ్యి పెట్టి గిన్నె కాదు పెంక పెట్టి వేయించుతుండే. ఇప్పుడు వేయించితే బాగా వాసన వస్తుందని అందరు పక్కసక్కోళ్ళు అంటారని నూనెలు ఎంచుడు స్టార్ట్ చేసినాం అన్నట్టు. చాలా రోజులు బట్టి చాలామంది ఇట్లనే నూనెలు ఎంచుతున్నారు. ఇక నేను కూడా నూనెలు ఎంచుతా అన్నట్టు, కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు. నూనెలో కొంచెం బాగానే వేగనియాలి. వేగకపోతే కొంచెం కౌసు వాసన వస్తుంది అన్నట్టు, అందుకే వేగాలి. చూసిండ్రా, స్లిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను నేను నూనెలా. ఇట్లనే వేయించుకోవాలి మీరు కూడా. కొంచెం కలర్ వచ్చినాయి, ఇట్లా కలర్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలుపుకొని ఇట్లా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక ఆకుకూర వేసుకోవాలి. మనం నిజం బాగుంటుంది టేస్ట్, నోటికి రుచి కూడా తగులుతుంది ఇట్లా వండుకొని తింటే కూడా. ఇది ఆకుకూర వేసుకోవాలి, కొయ్యి కూర కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలు ఇంత ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆకుకూర మగ్గినాక మొత్తం గింత అంత అవుతుంది. ఇప్పుడు చూద్దాం, కొంచెం చూసిండ్రా ఆకెంత దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేస్తున్నా. ఉప్పు కారము ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఓకేనా? ఇప్పుడు ఉప్పు, దీంట్లో పులుపు ఏమి ఉండదు కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఇష్టం అవుతుంది.
ప్రతి ఒక్క దాంట్లో టమాటాలు 1-2 వేసి వండడము చేయకండి. ప్రతి దాంట్లో టమాటా వేస్తే దేని టేస్ట్ దానికి తెలియదు. సరేనా? జర్రా రొయ్యలు కొంచెం ఉడకాలన్నట్టు, అందుకని లైట్గా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే మనం ఆకులో ఉంటాయి కదా, ఆకు గడిగిన దాంట్లో కొన్ని వాటర్ ఉంటాయి. లైట్గా వేసుకోవాలి కొంచెం. ఇది లైట్గా వేస్తున్నా, లైట్గా అంటే లైట్గా. చూసిండ్రా? తొందరగా అవుతుందండి, ఎందుకంటే ఆకుకూర కదా, తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. చూసినావా? ఆకు ఎంత కనిపించింది, గిన్నెడు కనిపించింది. ఇప్పుడు చూడండి, ఆకు కనిపిస్తలేదు, రొయ్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాము. చిన్న మంట మీదనే పెట్టుకోవాలి, స్లిమ్లో, మంచిగా ఉడుకుతుంది. చూద్దామా? చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఈ స్మెల్కి ఇప్పుడే ధనాధన్ అన్నం పెట్టుకొని గబా గబా తినేయాలనిపిస్తుంది. చూడండి అంత అయిపోయింది. చూడు, బాగుందా? బాగుంది కదా చూడ్డానికి. ఇంకేం లేదు, అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టేసుకోవటమే. ఇదిగో అండి, చూడండి, బాగుంది కదా. మనము ఆకుకూర ఉట్టిదే ఫ్రై చేసుకొని తింటే నచ్చుతలేదు, ఎప్పుడు ఒకటే టేస్ట్ అనుకున్నారు వాళ్ళు. ఈ రొయ్యలు వేసుకొని, ఎండు రొయ్యలు వేసుకొని వండుకొని తింటే నిజంగా మీరే అంటారు, నిజంగా టేస్ట్ బాగుంది, ఒకసారి ఫ్రై చేసుకున్నా ఇట్లా చేసుకుంటే బాగుందని మీరే అంటారు. నిజం, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సరేనా? ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ నా షార్ట్ రీల్స్ చూసిన వాళ్ళు, వీడియోలు చూసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, నిజంగా నిజం చెప్తున్నా నేను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకేనా? బాయ్.